హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు బీవీఆర్ ఇంగ్లీష్. మనకి బీవీఆర్ ఇంగ్లీష్ యాప్ కూడా ఉంది. ఆ యాప్లో వివిధ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అవసరమైనటువంటి ఇంగ్లీష్ సిలబస్ని మనము అప్లోడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ మరియు టెస్టింగ్ కూడా, అంటే ఎగ్జామినేషన్స్ అవి కూడా. అయితే ప్రజెంట్ మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ సిలబస్ని ఫుల్ కోర్స్గా అప్లోడ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఆఫర్ ప్రైస్ అయితే నడుస్తుంది. ఒక్కసారి మీరు ఇంకా విజిట్ చేయకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే ప్లే స్టోర్కి వెళ్ళి బీవీఆర్ ఇన్ ఇంగ్లీష్ కొడితే మనకి వస్తుంది. సో ఆ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన సిలబస్ అయితే ఉంది. అందులో వీడియోస్ అనేవి ఒక ఫోల్డర్ వైజ్గా చేయడం జరిగింది. ప్రీమియర్ కూడా ఉంది, మీరు వాచ్ చేయొచ్చు. వాచ్ చేసిన తర్వాత నమ్మకం కలిగితే పర్చేస్ చేసుకోవచ్చు. అయితే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంది అనే విషయం చూసుకుంటే, ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలనే విషయం చూసుకుంటే, మనకి 25 మార్క్స్కి ఎస్ఎస్జిడి ఇంగ్లీష్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో మనం టోటల్ సిలబస్ని బాగా ప్రీవియస్ పేపర్స్ని మనం స్టడీ చేసినట్లయితే ఒక 3 సెక్షన్స్గా మనము ఆ సిలబస్ని డివిజన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మనకి గ్రామర్ ఉంటుంది, తర్వాత మనకి వొకాబులరీ సెక్షన్ ఉంటుంది, తర్వాత మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. ఓకే, మరి గ్రామర్ సంబంధించి ఏ టాపిక్స్ మీద మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందంటే, గ్రామర్ సంబంధించి మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టోటల్గా నౌన్ నుంచి ప్రారంభించి ఇంటర్జెక్షన్ వరకు కూడా మనకి 8 ఉంటాయి కదా. 8 సంబంధించి కూడా ఏంటంటే మనం వాటి టైప్స్ని, వాటి యొక్క కరెక్ట్ యూసేజ్ని మనము చూడవలసి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే టెన్సెస్ సంబంధించి మనము టోటల్గా 12 టెన్సెస్ ఉంటాయి. వాటి యొక్క స్ట్రక్చర్ని, వాటి యొక్క యూసేజ్ని మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ క్లాజ్ మనం చూడవలసి ఉంటుంది. టెన్సెస్ సంబంధించి నెక్స్ట్ టాపిక్గా మనం ఇఫ్ క్లాజ్ చూసుకోవచ్చు. ఇఫ్ క్లాజ్ అనేది 4 టైప్స్ ఉంటుంది. ఆ 4 టైప్స్ కూడా మనం స్టడీ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ని స్టడీ చేస్తే ఆ తర్వాత మనము క్వశ్చన్ ట్యాగ్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఏంటంటే వాయిస్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ని, అలాగే రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ని కూడా మనము స్టడీ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో బేసిక్ నాలెడ్జ్ అని మనకి ఎస్ఎస్జిడి సిలబస్ మెన్షన్ చేస్తారు. కాబట్టి బేసిక్ నాలెడ్జ్ పరంగా మనం చూస్తే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి వాటి యొక్క ఉన్నటువంటి ఆ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, ఇలా వాటికి సంబంధించి మనకి బేసిక్ స్టాండర్డ్లో మనకి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఇది మనకి గ్రామర్ సెక్షన్. నెక్స్ట్ చూసుకుంటే వొకాబులరీ సంబంధించి సినానిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, అలాగే ఫ్రేజెస్, ఈడియమ్స్, ఫ్రేజల్ వెర్బ్స్ కూడా మనకి వస్తున్నాయి. అందులో స్పెల్లింగ్స్ కూడా మనకి అడిషనల్గా ఉన్నాయి. ఇది మనకి వొకాబులరీ సెక్షన్లో చూసుకుంటే, మరి రీడింగ్ కాంప్రహెన్షన్లో మనకి ఏదైనా ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ మనకి వాటికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఈ గ్రామర్ సంబంధించి ఏ విధంగా మనకి క్వశ్చనింగ్ ఏరియాస్ వస్తున్నాయి, ఏ విధంగా వే ఆఫ్ క్వశ్చనింగ్ ఉంది, స్టాండర్డ్ ఏ విధంగా ఉందన్న విషయం చూసుకుంటే, మనకి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్ని 4 పార్ట్స్గా డివిజన్ చేసి 3 పార్ట్స్లో సెంటెన్స్లో ఎక్కడైనా ఎర్రర్ ఉందో చూడమని చెప్పి 1 పార్ట్లో మనకి నో ఎర్రర్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకి ఒక టైప్గా సంబంధించి ఉంది. సో దీనిలో మనకి ఏ టాపిక్స్ అడుగుతున్నారంటే, టోటల్గా మనం చెప్పుకున్నటువంటి ఈ గ్రామర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో గ్రామర్ సెక్షన్లో, అవన్నీ కూడా మనకి ఇందులో టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం గ్రామర్తో పాటు వొకాబులరీ కూడా మనకి కొన్ని వర్డ్స్ అక్కడ ఆ కాంటెక్స్ట్లో యూజ్ చేయవచ్చా, చేయకూడదా అనేది మనకి టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ తర్వాత క్లోజ్ టెస్ట్ మనకి ఆప్షన్స్ ఇచ్చి అందులో కూడా మనకి గ్రామర్ని, వొకాబులరీని కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. సో క్లోజ్ టెస్ట్ తర్వాత ఫ్రేజ్ రీప్లేస్మెంట్, ఒక ఫ్రేజ్ని అండర్లైన్ చేసి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని అండర్లైన్ చేసి కింద మనకి 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో కూడా 3 ఆప్షన్స్ కరెక్ట్గా ఇచ్చి ఇంకొక ఆప్షన్ ఏంటంటే నో ఇంప్రూవ్మెంట్ ఆర్ నో ఎర్రర్గా ఇచ్చి మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇలా మనకి ఈ విధమైనటువంటి క్వశ్చనింగ్ ఏరియా ఉంది. కాబట్టి ఎస్ఎస్జిడికి సంబంధించి వీటికి సంబంధించి మనం ఏంటంటే డీటెయిల్డ్గా ప్రీవియస్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాగే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని కూడా కొన్ని కాంటెక్స్ట్లో మనము డిస్కస్ చేస్తూ చాలా అనాలిసిస్ విధానంలో మనము అయితే ఆ కోర్సులో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇఫ్ యు ఆర్ ద ఆస్పిరెంట్ ఫర్ ఎస్ఎస్జిడి, ప్లీజ్ వన్స్ డౌన్లోడ్ ద యాప్ అండ్ ప్లీజ్ లుక్ ఇన్ టు ద కోర్స్. ఒకసారి మీరు చూడండి, చూసి మీకు నచ్చితే, మీకు నమ్మకం కలిగితే దయచేసి తీసుకోండి. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ యాప్ను తీసుకున్నటువంటి ఎంతోమంది ఆస్పిరెంట్స్ కామెంట్స్ ద్వారాను, అలాగే
మెసేజ్ల ద్వారానే కూడా తెలియజేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీరు ఇచ్చినటువంటి కాంప్లిమెంట్స్ మరింతగా మరిన్ని కోర్సులు చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్ అనేది లభిస్తుంది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా గ్రేట్ థ్యాంక్స్ అండి. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ఎస్ఎస్జిడితో పాటు మరిన్ని కోర్సులు అయితే మాత్రం మన ఇంగ్లీష్ బీవేర్ ఇంగ్లీష్ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దిస్ యాప్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఇంగ్లీష్ సెక్షన్కి మెయిన్గా మనము ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ని ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనకు ఉన్నటువంటి విషయంగా సబ్జెక్ట్ సిలబస్ చూడడం, ఆ సిలబస్ సంబంధించి మనం ఏంటంటే ముందు థియరిటికల్గా ఏంటి టాపిక్స్ ఉన్నాయో చేయడం, అట్ ద సేమ్ టైం ఆ ఎగ్జామినేషన్ సంబంధించి వే ఆఫ్ క్వశ్చనింగ్ ఏ విధంగా ఉంది, స్టాండర్డ్ ఏ విధంగా ఉంది, బిట్స్ లెవెల్ ఏ విధంగా ఉందనే విషయాన్ని చూసుకుంటూ ఆ ప్రకారం మనం ప్రాక్టీస్ బిట్స్ కూడా ప్రీవియస్ బిట్స్ అలాగే ఎక్స్పెక్టెడ్ బిట్స్ కూడా మనము అనలిటికల్ విధానంలో ఎక్స్ప్లెనేషన్ చేస్తూ అందించడం అయితే జరుగుతుంది. సో దయచేసి అలాగే యూట్యూబ్ సంబంధించి మనం కొన్ని మల్టిపుల్ చాయిస్ బిట్స్ని మనము కమ్యూనిటీ ట్యాబ్లో అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయితే దయచేసి యాక్టివేషన్ చేసుకోండి. సో ఇంతవరకు మీరు అందరూ సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు.